పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు చాలా భయంకరంగా రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. విశాలమైన రోడ్లు ఎన్ని కట్టినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా సరిపోవట్లేదు అనిపిస్తోంది. ఎందుకంటే అట్లనే వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు కూడా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై 2 కార్లు ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. యాక్చువల్లీ ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. డ్రైవింగ్లో నెగ్లిజెన్స్ వల్లే ఈ కారు పల్టీ కొట్టినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక పర్సన్ చేసినటువంటి మిస్టేక్ అయితే ఇంకో పర్సన్ని ఆ కారు ఢీ కొట్టడం, ఆ తర్వాత పల్టీలు కొట్టడం అయితే జరిగింది. స్థానికులు అయితే అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తోంది. చాలా ర్యాష్ డ్రైవింగే కాకుండా అసలు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది అన్నటువంటి మాట చెప్తున్నారు. వెంటనే కార్ పల్టీలు కొట్టగానే అక్కడ చాలా రద్దీగా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది మెహదీపట్నం టు ఆరంఘర్ వెళ్ళేటటువంటి రోడ్, పిల్లర్ నంబర్ 280 దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. సో మార్నింగ్ పూటనే జరిగింది కాబట్టి అందరూ ఆఫీసెస్కి అవసరాల కోసం, డిఫరెంట్ అవసరాల కోసం వెళ్తూ ఉన్నటువంటి టైం కావడంతో చాలామంది అక్కడ ఆగి ఆ పల్టీ కొట్టినటువంటి కారులో నుంచి ఆ పర్సన్ని బయటకు తీసి హుటాహుట్న అంబులెన్స్కి కాల్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఆయనని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. కొంతమేర ఆయనకు గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. కానీ డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్లే ఇదంతా కూడా జరిగింది, ఇందులో మిస్టేక్ పూర్తిగా డ్రైవర్దే అని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మరి నిద్రమత్తు కారణమా, లేదంటే మనకు తెలుసు ఓవర్ టైం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, లేదంటే ఫోన్ చూస్తూ నడుపుతూ ఉంటారు, లేకపోతే స్పీడ్గా ర్యాష్గా వెళ్తూ ఉంటారు, ఏదో కట్టుకొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లా చాలా చిన్న మిస్టేక్సే కానీ ప్రాణం మీదకి తీసుకొస్తాయి అనేసి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా ఎవరు నేర్చుకోవట్లేదు, ఆ జాగ్రత్త పడట్లేదు అనేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడుగా అర్థమవుతుంది. అండ్ ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పూర్తిగా ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే యాక్సిడెంట్ జరగగానే కార్ పల్టీలు కొట్టగానే చాలామంది వెహికల్స్ ఆపేశారు. అట్లాగే కార్ పూర్తిగా ఇట్లా అడ్డంగా పడి ఉండడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది రెస్క్యూ చేసే, అంటే అతన్ని బయటికి తీసే ప్రయత్నం ఒకటి చేయడం, చాలాసేపు ట్రాఫిక్ అటు ఇటుగా నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాని తర్వాత మాత్రం అంటే ఆ యాక్సిడెంట్ చూసి ఆ కార్ పల్టీ చూసిన విధానం అయితే ఆల్మోస్ట్ ఆ కార్లో ఉన్న వ్యక్తి మేబీ బతికే ఛాన్సెసే లేవనుకున్నారు ప్రత్యక్ష సాక్షులు కూడా. కానీ తీవ్ర గాయాలతోని ఆయన బయటపడినటువంటి పరిస్థితి. వెంటనే హాస్పిటల్కి ఆయనను షిఫ్ట్ చేశారు కాబట్టి ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. దీని మీద కేసు అయితే ఫైల్ అయింది. డ్రైవర్ నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తుంది అని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. కాబట్టి ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీదనే కేసు అయితే ఫైల్ చేసిన పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు